హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ 22. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఇద్దరం కూడా మీరు ఒక పెద్ద పని చేసి పెట్టారు మాకు. ఎంత పెద్ద పని అంటే ఒక సగం భారాన్ని దించుకునే విధంగా అయితే మాకు చేశారన్నమాట. ఏం చేశారు? 500 మంది సబ్స్క్రైబర్లని తీసుకొని వచ్చారు. 500 మంది. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు వచ్చేసి శుక్రవారం, ఫ్రైడే, ఈరోజు కరెక్ట్గా 51 రోజు అన్నమాట మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి. స్టార్టింగ్లో మాకి అసలు సబ్స్క్రైబర్స్ వచ్చేటోళ్ళు కాదు. ఏం చేయాలి అనేది మైండ్ పని చేసేదే కాదు. అంతలా స్ట్రగుల్ ఇప్పటికి కూడా నాకు స్ట్రగుల్ ఉంది. ఇప్పుడు కూడా చాలా స్ట్రగుల్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చేస్తాను. ఎంతలా అంటే చాలా బాధపడ్డాం. చాలా అంటే చాలా బాధపడ్డాను. ఒక 200 సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పటికి అంటే నాకు 120 సబ్స్క్రైబర్స్ వచ్చిన్నారు ముందు. ఆహ్, వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి చేపించుకొని సబ్స్క్రైబర్స్ ఒక 200 నుంచి 300 వరకు నేను అయితే చాలా చేసుకోండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇట్లా ఛానల్ పెట్టాము అని చెప్పడం వల్ల వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంటదంటే, నేనేంది వాళ్ళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకేమొస్తది? వీళ్ళ వీడియోలు మేమేం జూడాలా? మేమెందుకు జూడాలా? లైక్ ఇస్తే మాకేం ప్రాఫిట్? చూస్తే మాకేం ప్రాఫిట్? అట్లాగా జనాలు చాలా వరకు అవాయిడ్ జేసి, చాలా వరకు సూటిపోటి మాటలతో మమ్మల్ని చాలా బాధ పెట్టించారు. ఇదైతే చాలా బాధాకరమైన విషయమే ఇది. ఎందుకంటే ఇప్పుడున్న యూట్యూబ్‌లో చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు యూట్యూబ్ బ్లాగరే అయిపోతున్నారు. చాలామంది యూట్యూబ్ బ్లాగరే అయిపోతున్నారన్నమాట ఈ కాలంలో. ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ప్రతి ఒక్కరికి అప్పుడు 2024లో ఎట్లా ఉండిందో నాకైతే తెలీదు. ఎందుకంటే నాకు అప్పటికి పాత ఛానల్ ఉండింది. అందులో మనం షార్ట్ ఫిలిమ్స్ చేస్తా ఉండినాము. కవర్ సాంగ్స్ చేస్తా ఉండినాము. మనము ఏదైనా గానీ మనకి ఏదో ఒకటి మనం చేసుకుంటా పోతా ఉండినామనమాట ఆ టైంలో. సో, నేను పాత యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు క్రియేట్ చేశానంటే 2018 మార్చిలో స్టార్ట్ చేశాను. అది 2025 అంటే ఈ సంవత్సరము జనవరి 10వ తేదీన నా ఛానల్ యూట్యూబ్ నుంచి టర్మినేట్ అయిపోయింది. అంటే నా ఛానల్‌ని యూట్యూబ్ డిలీట్ చేసేసింది. అప్పటి వరకు పాత యూట్యూబ్ ఛానల్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు నేను కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా నేర్చుకున్నా ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ వల్ల. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే సబ్స్క్రైబర్స్ తొందరగా వచ్చేటోళ్ళు. వాచ్ టైమ్ అవర్ కూడా తొందరగా వచ్చేసేది. 4000 వాచ్ టైమ్ అవర్ కావాలా, 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలా. అది కూడా కంటెంట్ ఎట్లా ఉందనంటే మన ఓన్ వాయిస్ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి మనం ఏదైనా గానీ ఒక కవర్ సాంగ్ గానీ, ఒక షార్ట్ ఫిల్మ్ గానీ మనం చేయాలనుకుంటే దానికి ధూమ్‌ధామ్‌గా బీజీఎం అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఒక క్యారెక్టర్‌ని హైలైట్ జేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సాంగ్‌తో మనము ఇక్కడున్న క్యారెక్టర్‌ని అక్కడ క్యారెక్టర్ అనేది ఏముండదు, బాగోదు. కానీ మనం పెట్టే సాంగ్ వల్ల, మనం పెట్టే బీజీఎం వల్ల ఇక్కడున్న క్యారెక్టర్‌ని ఈ లెవెల్‌లో చూపించగలం అనమాట. బీజీఎం వల్ల, కేవలం బీజీఎం వల్ల. అట్లా నేను షార్ట్ ఫిల్మ్‌లో ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని హైలైట్ జేసి చూపిస్తా ఉండిన్యా. అప్పుడు నాకి ప్రతి ఒక్క వీడియోకి ఎట్లా అంటే ఫస్ట్ కాపీరైట్ క్లెయిమ్ పడేది. కాపీరైట్ క్లెయిమ్ పడిన తర్వాత +1 పడేది. మళ్ళీ అట్లా కాపీరైట్ క్లెయిమ్ పడి +2 పడి 2 పడేది. లేకపోతే స్ట్రైక్ పడిపోయేది. అట్లా నేను 16 షార్ట్ ఫిల్మ్‌లు తీసిన. 16 షార్ట్ ఫిల్మ్‌లలో ఎన్నో కవర్ సాంగ్‌లు కూడా తీసిన. కానీ ప్రతి ఒక్క సాంగ్‌కి, ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్‌కి నాకు కాపీరైట్ క్లెయిమ్ అనేది ధన అని ముద్ర పడిపోయేదనమాట. కానీ నేను ఆ పాత యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఏ విధంగా ఎట్లాంటిది ఆశించకుండా నేనే ఇంకా దానికి పెట్టుబడి పెట్టి ఆ షార్ట్ ఫిల్మ్‌లో ఎంతమందైతే మనకి యాక్టర్స్ ఉంటారో వాళ్ళ క్యారెక్టర్‌ని ఒక్కొక్క ఫిల్మ్‌లో ఒక్కొక్క ఇద్దరు, ముగ్గురు క్యారెక్టర్స్‌ని హైలైట్ చేసి చూపిస్తా ఉండిన్యా అప్పుడు. కానీ ఇప్పుడొచ్చేసి 2025లో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే యూట్యూబ్ పరిస్థితి 4000 కాడ్నుంచి వాచ్ టైమ్ అవర్ 3000కి తగ్గించినారు. సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1000 కాడ్నుంచి 500కి తగ్గించినారు. అది కూడా ఇప్పుడు ఎట్లా అంటే మనకి 500 సబ్స్క్రైబర్స్ వచ్చి 1 ఇయర్ లోపల 500 సబ్స్క్రైబర్లు వచ్చి 3000 వాచ్ టైమ్ అవర్ వచ్చిందనుకోండి, మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయిపోతాయి.
ఎనేబుల్ అయిపోతాయి అన్నమాట. ఏంటి మెంబర్‌షిప్, సూపర్స్, షాపింగ్ ఎనేబుల్ అయిపోతాయి. ఈ 3 ద్వారా మనము అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. అది కూడా మనకి కరెక్ట్‌గా ఉండాలి. అంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 3000 గంటలు వాచ్ టైమ్ అవర్ కూడా ఉండాలి. ఆ 3000 గంటలు రాకున్నా నాకిప్పుడు 500 మంది సబ్స్క్రైబర్లు వచ్చినారు. నాకు కానీ వాచ్ టైమ్ అవర్ అనేది అంత లేదు ఇప్పుడు. తక్కువుంది. చాలా తక్కువుంది. ఆ వాచ్ టైమ్ అవర్ 500 సబ్స్క్రైబర్లు వస్తేనే ఈ మెంబర్‌షిప్, సూపర్స్, షాపింగ్ అనేటివి మనకి ఓపెన్ అయిపోతాయి. మనము వాటి ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోగలం. ఇంకొకటొచ్చేసి 1 ఇయర్ లోపల 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చి 4000 గంటలు గంటలొచ్చి మనకి ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందనుకోండి. అది ఏంటంటే డైరెక్ట్‌గా మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ పడిపోతది. మానిటైజేషన్ అయ్యి మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ పడిపోతది. కానీ మనం ఛానల్‌ని ఎంత జాగ్రత్తగా రన్ చేయాలంటే చాలా 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 జాగ్రత్తగా రన్ చేయాలి. ఎట్లాంటి వల్గారిటీ లేకుండా, గలీజ్ మాటలు లేకోకుండా, బీజీఎం లేకోకుండా, హరాస్మెంట్స్ లేకోకుండా, ఇంకొకటొచ్చేసి సాంగ్స్ లేకోకుండా కేవలం మన ఛానలు మన ఓన్ కంటెంట్ మీదనే ఆధారపడి ఉంటదన్నమాట. వీడి ఛానల్ బాగుందా లేదా? వీడు రీల్స్ ఏ విధంగా చేస్తున్నాడు? వీడి కంటెంట్ ఏ విధంగా ఉంది? వీడు రియలా? ఫేకా? వీడు నిజంగా ఎట్లా ఉన్నాడు? అనేది మన ఛానల్ మోనిటైజేషన్‌కి దగ్గరకు వచ్చిన తర్వాత మన ఛానల్ అనేది మోనిటైజేషన్‌కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రివ్యూలోకెళ్ళిపోతది. అంటే యూట్యూబ్ వచ్చేసి ప్రతి ఒక్క వీడియోని, ప్రతి ఒక్క షాట్‌ని అబ్జర్వ్ చేసి ఒకవేళ మనము ఇన్‌స్టాలో మనం ఒక రీల్స్ చేసింటాము. ఇన్‌స్టాలో గానీ, మోజ్‌లో గానీ వేరే యాప్స్‌లలో మనము ఏదైనా రీల్స్ చేసింటాము. అది ఏం చేస్తామంటే దాంట్లో నుండి డౌన్‌లోడ్ చేసుకొని యూట్యూబ్‌లో షార్ట్స్ కిందకి పెట్టినామనుకోండి ఎడిట్ చేయకుండా మనము. అది కాక మనము ఇన్‌స్టాలో డౌన్‌లోడ్ చేస్తే ఇన్‌స్టా సింబల్ ఉంటది పక్కన. మోజ్ నుంచి డౌన్‌లోడ్ చేసినామనుకోండి మోజ్ సింబల్ ఉంటది పక్కన. అది మనము ఆ మార్క్‌ని రిమూవ్ చేయలేము. కాబట్టి యూట్యూబ్ అనేది ఏం చేస్తదంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి వచ్చినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అనేది పడేస్తది. రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయిందనుకోండి, మీరు ఎంత వరకైతే కష్టపడి ఉంటారో, సంవత్సరం కష్టపడ్డారా, 2 సంవత్సరాలు కష్టపడ్డారా, 3 సంవత్సరాలు కష్టపడ్డారా అనేది అక్కడ అర్థం కాదు. కానీ రీయూజ్డ్ కంటెంట్ కానీ పడిందే అనుకో, మీ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పేది ఒక్కటే. కానీ మీరు ఖచ్చితంగా మనీ సంపాదించాలి యూట్యూబ్‌లో. మనకెవ్వరు వద్దురా బాయ్! మన ఓన్ కంటెంటే మనం చేసుకుందాము. ఎప్పుడో ఒకసారి దేవుడు మనకి కన్ను తెరుస్తాడు. ఎప్పుడో ఒకసారి మన వీడియో ఒక్కటన్నా వైరల్ కాకపోతాదా అని మనోధైర్యంతో ఒక్కసారి స్టెప్ ముందుకేసి ఎన్ని ఎదురు దెబ్బలొచ్చినా కూడా ముందుకు నడిచి మనము ఖచ్చితంగా వీడియోని మన ఓపిక ఉన్నంత వరకు మన ఓన్ కంటెంటే చూజ్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చూపించండి. ఏం పర్లేదు. ఏదో ఒకటి కంటెంట్ టెక్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. కానీ మనకు టెక్ ఛానల్స్ అనేటివి మనకు అంతగా సెట్ కావు. కానీ అందుకే నేను డైలీ వ్లాగ్స్ మా జీవన విధాన శైలి ఎట్లా ఉంటదనేది నేను చూపిస్తూ ఉంటాను. మేము వండుకునేటివి, మేము తినేటివి, మేము ఏం చేస్తాము అనేది నేను ప్రతి ఒక్క వీడియోలో, ప్రతి ఒక్క డైలీ వ్లాగ్ కిందకి నేను పెడతానే ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక్కసారి నా వీడియో వైరల్ అవ్వకపోతుందా అనేది మాత్రమే ఒక చిన్న హోప్ అండి. ఖచ్చితంగా ఎవరైనా కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేటోళ్ళు ఎవరైనా ఉంటే ఓన్ కంటెంటే చూజ్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉండే విధంగా చూసుకోండి. నేను చెప్పేది ఒకటే. ఇవన్నీ చూసుకోండి. చూసుకున్న తరువాత ఎప్పుడైనా కానీ సబ్స్క్రైబర్లు వస్తారు, వాచ్ టైమ్ అవర్ పెరుగుతుంది. కష్టపడాలండి, కష్టే ఫలి అంటారు. ఇప్పుడు తాత ప్రతి ఒక్క రోజు వెంకటాపురం నుంచి సైకిల్ వేసుకొని వస్తాడు. ఎందుకు? రీల్స్ వల్లనే మనకి రీచ్ అనేది ఎక్కువగా బాగా ఉంటుందన్నమాట. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్క్రీన్ మీద కనిపించాలంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకు కూడా. ఇప్పుడు ఇద్దరి హోపు, ఇద్దరి వీక్‌నెస్ ఒకటే అన్నమాట. నేను ప్రతి ఒక్క రోజు మా జీవన విధాన శైలి ఎట్లుంటది అనేది లాంగ్ వీడియో కిందకి నేను పెడతాను. కానీ రీల్స్ మాత్రం నేను తాతతో చేస్తాను. అట్లా ఒక ఛానల్‌ని ముందుకు నడిపించుకోగలిగే సత్తా అనేది ఉండాలి. మనం ఛానల్ పెట్టిన తర్వాత అరే భాయ్ పెట్టినాము ఇంక అయిపోయింది, ఎటనో ఒకట వాచ్ టైమ్ అవర్ వస్తుంది, ఎటనో ఒకట వ్యూస్ వస్తాయి అనుకుంటే కాదు. మన కష్టాన్ని అందులో చూపించాలి. ఇప్పుడు నాకు 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఊరికే రాలేదు. నేను ఎంతో మందితో మాటలు పడ్డాను.
ఎంతో మందితో మాటలు పడి అరే నాయనా ఇదేందిరా నాయనా అని ఇట్లా తల కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. చాలా అంటే చాలా 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 బాధపడ్డాను. ఎట్లా రీచ్ అవుతాము? ఎట్లా నాయనా అని చాలా బాధపడి ఏడ్చినాను కూడా. సడన్‌గా నాకు ఒకరోజు తాత బస్ స్టాండ్‌లో కనిపించినాడు. కనిపించిన తర్వాత ఇంక ఎట్టనైతే అట్ట అయితది చేద్దాంలే అని చెప్పేసి ఇద్దరం అనుకున్నాము. ఇంక ఛానల్ మాత్రం ఇద్దరితోనే రన్ చేసేస్తున్నాం ఇక. రీల్స్ కిందకైతే ఇద్దరే. ఈ రీల్స్ కిందకైతే ప్రతిరోజు ఏదో ఒక రీలు నేను తాత ఒక 5 రీల్లు గానీ, 6 రీల్లు గానీ, 7 రీల్లు గానీ ఏదో ఒకటి అండి. మా చేతనన్న కాడికి మేమైతే ట్రై చేస్తున్నాము. ఇంక మిగతాది మొత్తము ఆ దేవుని మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే ఆయన ఒక్కసారి కన్ను తెరిచినాడు అనుకో మా లైఫ్‌లో మారిపోతాయి. ఎందుకంటే వాచ్ టైమ్ మనకి సబ్స్క్రైబర్స్ అయితే తొందరగానే వస్తారు. వాచ్ టైమ్ అవర్ పెద్ద టాస్క్ అది. చాలా పెద్ద టాస్క్ అది వాచ్ టైమ్ అవరు. అది కాక మనం 4000 గంటలు 1 ఇయర్ లోపే కంప్లీట్ చేసుకోవాలా. 1 ఇయర్ లోపు కంప్లీట్ చేసుకుంటే మనకి అంతో ఇంతో ప్రాఫిట్ అనేది ఉంటది యూట్యూబ్ నుంచి. మనం పడిన కష్టానికి అంతో ఇంతో మూల్యాన్ని తీసుకున్న వాళ్ళమైతే అయితాము మనము. కానీ అది అంత ఈజీ కాదు. చెప్తున్నా కదా! అంత ఈజీ అయితే కాదు. కానీ ఏదైనా గానీ రియల్‌గా మాట్లాడండి. ఏదైనా గానీ రియల్‌గా ఉండండి. మీరు చేసేదే చూపిచ్చండి. ఏం పర్లేదు సిగ్గు అయితే పడొద్దు. ఎందుకంటే మనమేం తప్పు చేయట్లేదు. ఎందుకంటే చాలామంది ఎట్లా అంటే ఎత్తి పొడిచే మాటలంటారు. ఇంకొకటొచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అరే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోరా దోస్తుల వరకు ఓకే. మన పక్కింటోళ్ళు గానీ, ఎదురింటోళ్ళు గానీ, ముందరింటోళ్ళు గానీ వాళ్ళకి వీళ్ళకి మనమైతే స్ప్రెడ్ చేయకండి. నేనైతే ఇదే చెప్తా. ఎందుకంటే వాయబ్బా! ఈళ్ళు పెట్టినారు. వీళ్ళు చేసే వీడియోలు చూస్తారు జనాలు. వీళ్ళింక ఈ లెవెల్‌లోకి పోతారు అంటారు. కానీ నేను ఫస్ట్ నుంచి వీడియోలు తీస్తా కాబట్టి నాకు అందరికీ తెలుసు మా స్ట్రీట్‌లో వీడియోలు తీస్తామని. కానీ నాకైతే అంత ఏం అనిపించదు కూడా. ఎందుకంటే ఎవ్రీడే మనం వీడియోలు తీస్తాం కాబట్టి. అది నేను కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఇదే చెప్తానండి. ఎందుకంటే చాలామంది ఎత్తి పొడిచేటోళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్‌లలో కూడా ఎత్తి పొడిచేటోళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్త ఛానల్ పెట్టిన తర్వాత ఓన్ కంటెంటే చూజ్ చేసుకోండి. బీజీఎం అనేది యాడ్ చేయొద్దు. ఇంకొకటొచ్చేసి మీకు కన్వీనియంట్‌గా ఎవరైతే సపోర్ట్ చేస్తారో కన్వీనియంట్‌గా ఉండే వాళ్ళని వీడియోలోకి తీసుకొని రండి. వాళ్ళతోనే వీడియోస్ చేయండి. ఇప్పుడు తాత ఉన్నాడు. తాత నేను ఒక అండర్‌స్టాండింగ్ మీద ఉంటామన్నమాట. తాత ఎవ్రీడే సైకిల్ వేసుకొని రావడం పక్క ఊరు తాతది. ఎవ్రీడే రావడం సాయంత్రం పూట. ఎందుకంటే తాతకి నేను ముందే చెప్పేసాను. ఇట్లా మనకి వల్ల ఉంటాయి తాత. దేవుని దయ వల్ల వస్తే అని చెప్పాము మేము. నేనైతే చెప్పేసాను. అందుకే తాత కూడా డైలీ వస్తున్నాడు. ఏమంటే కష్టపడాలి. కష్టమే ఫలి అంటారు. అందుకోసమే ఎప్పుడో ఒకసారి నా లాంగ్ వీడియో ఒక్కటైనా వైరల్ కాకపోతుందా? ఎప్పుడైనా కానీ. అది కాక నాకు ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే నాకు జాజి పూలు వచ్చే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఒక 20, 25 రోజులుంటే మనకి అవి కూడా స్టార్ట్ అయిపోతాయి. ఆ 20, 25 రోజుల్లోపు నేను సబ్స్క్రైబర్స్‌ని, వాచ్ టైమ్ అవర్‌ని అంతో ఇంతో సంపాదించుకుంటే మళ్ళా నాకు పొలంలో చాలా వర్క్ ఉంటది. చాలా అంటే చాలా వర్క్ ఉంటది. అప్పుడు లాంగ్ వీడియో కిందకి మనం పొలంలో ఏం చేస్తున్నాము? ఏంటి ఎట్లా నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది ఆ టైంలో అనేది అప్పుడు నేను ఆ టైంలో చూపించగలననమాట. రీల్స్ కిందకైతే నేను తాతనే తీసుకొని చేస్తాను. ఎందుకంటే ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలబ్బా! ఒక కూర్చో. ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండాల. ఉంటేనే ఏదైనా గానీ ముందుకు సాధించగలము. ముందుకెళ్ళగలము. ఏదైనా కానీ సాధించిన తర్వాత నిరూపించుకోగలం అన్నమాట. సో, ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పేదైతే ఒకటే. మీకు చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అంటే ఒక పెద్ద టాస్క్ అది. చాలా పెద్ద టాస్క్. మేము 51 రోజులు కష్టపడ్డాము. 500 సబ్స్క్రైబర్లకి 51 రోజులు. నేను ప్రతి ఒక్క రోజు ఇట్లా ఎంచుకుంటా ఉండిన్నే. ఈరోజు ఇంతమంది, ఈరోజు ఇంతమంది, ఈరోజు ఇంతమంది అని ఇద్దరం మాట్లాడుకునేటోళ్ళం. తాత ఈరోజు ఒక 10 మంది ఎక్కినారు, 15 మంది ఎక్కినారు. చాలా హ్యాపీగా ఉంది అని నేను ప్రతి ఒక్క రోజు తాతకి చెప్తానే ఉంటా. ఏంటంటే అది ఒక హ్యాపీనెస్. ఒక్క సబ్స్క్రైబర్ ఎక్కినా కూడా ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. ఓకేనా? ఎవరైనా గానీ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి మా కంటెంట్ ఏ విధంగా ఉంటది, మా జీవన విధానం ఏ విధంగా ఉంటది, మా వీడియోస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి
మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే మాది ఒక చిన్న విలేజ్ ఎర్రగుంట్ల అన్నమాట. విలేజ్‌లో ఒక ప్యాషన్ అనేది ఉంది మాకి. ఎందుకంటే ఏదైనా గానీ సాధించగలము, ఏదైనా గానీ చెయ్యగలము అనేదైతే ఒకటి ఉంది. అది ఖచ్చితంగా చెయ్యాలి, సాధించాలి అనేదైతే నా మనసులో, తాత మనసులో అయితే పడింది. ఖచ్చితంగా యూట్యూబ్‌నైతే వదిలిపెట్టాం. దేవుడు దేవుడు కన్ను తెరచాలే గానీ యూట్యూబ్‌నైతే వదిలిపెట్టము. వచ్చేది చేసేదే. ఓకేనా? సో, ఎవరైనా గానీ మన ఛానల్‌ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ జేసి, షేర్ జేసి, మా వీడియోస్ ఎట్లా ఉంటాయి కామెంట్ జేయండి. ఓకేనా? ఇంకా మంచి వీడియోస్ తీయడానికైతే మేమైతే ట్రై చేస్తాము. ఓకేనా? తాత చాలా దూరం అసలు తాతది సైకిలేసుకొని వస్తాడనమాట. ప్రతి ఒక్క రోజు సైకిలేసుకొని వస్తాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ అట్లాంటిది. చాలా ఇంట్రెస్ట్ తాతకి. అదే అండి. సో, దయచేసి ముందుగా అందరికీ నా సైడ్ నుంచి నమస్కారాలండి. చాలా రుణపడి ఉంటాను. 500 మంది సబ్స్క్రైబర్లంటే ఒక పెద్ద టాస్క్ సగం బండ దింపినట్టు అన్నమాట మాకి. అది ఇంకా మీ సపోర్ట్ మాకు గావాలి. ఇస్తారని మేమైతే ఆశిస్తా ఉన్నాము. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా? దయచేసి ఎవరైనా గానీ కొత్తగా విజిట్ చేస్తా ఉంటే మన ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసేయండి అబ్బా. బాయ్.